ఇది చాలా పాతకాలం సంగతి కాదు. ఒకప్పుడు మన ఇండియన్ కార్ బ్రాండ్స్ చాలా అవుట్డేటెడ్ గా కేవలం లోకల్ అవసరాల కోసం మాత్రమే కార్లని తయారు చేసేవి. అలాంటి కార్లను ఇతర దేశాల కస్టమర్స్ అద్దెకు కూడా తీసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. కానీ రీసెంట్ సంవత్సరాల్లో ఇండియన్ కార్ బ్రాండ్స్ చూపించిన ఇన్నోవేషన్, ట్రాన్స్ఫర్మేషన్ లెవెల్స్, ఇంకా వరుసగా లాంచ్ అవుతున్న అప్ మార్కెట్ కార్లను చూస్తే అందరూ ఒక విషయానికి యాక్సెప్ట్ చేస్తారు. ఇండియన్ కార్ బ్రాండ్స్ కేవలం ఇండియాలోనే కాదు, గ్లోబల్ మార్కెట్ లో కూడా ఆటోమోటివ్ గేమ్ ని పూర్తిగా కొత్త లెవెల్ కి తీసుకెళ్లాయి. ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా పబ్లిక్ గ్లోబల్ కార్లను పక్కన పెట్టి మేడ్ ఇన్ ఇండియా కార్లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు మహేంద్ర లాంటి కంపెనీస్ మరింత వేగంగా ముందుకు వెళ్తున్నాయి. ఇండియాలోనే తమ కార్ల కంటే 3 రెట్లు ఎక్కువ ప్రైజ్ ఉన్న కార్లను కూడా తక్కువగా కనిపించేలా చేస్తున్నాయి. అవును, 72 లక్షల ప్రైజ్ ఉన్న మెర్సిడీస్ బెంజ్ కార్ ని కూడా. అవును, నేను మాట్లాడుతున్నది కొత్తగా లాంచ్ అయిన మహేంద్ర XEV 9S గురించి. ఈ కారు లాంచ్ అయినప్పుడు బయట నుంచి చూస్తే ఇది ఎలక్ట్రిక్ కన్వర్టెడ్ XUV 700 లాగానే కనిపించింది. నాకు కూడా దీన్ని చూసి మొదట ఆలోచన అదే వచ్చింది. కానీ లాంచ్ తర్వాత స్పెక్స్ షీట్స్ చూసినప్పుడు XEV 9S నన్ను పూర్తిగా షాక్ చేసింది. కాబట్టి ఈ రోజు నేను మహేంద్ర XEV 9S ను మెర్సిడీస్ బెంజ్ 72 లక్షల EQB తో పాయింట్ బై పాయింట్ కంపారిజన్ చేసి 30 లక్షల కంటే తక్కువ ప్రైజ్ ఉన్న మహేంద్ర కారు ఒక 72 లక్షల మెర్సిడీస్ ను ప్రతి పాయింట్ లో ఎలా మైల్స్ అప్హెడ్ గా ఉందో చూద్దాము. ముందుగా మహేంద్ర గతంలో లాంచ్ చేసిన BE6 మరియు XEV 9E ఎలక్ట్రిక్ కార్స్ డిజైన్ మరియు టెక్ లో చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాయి. వాటితో పోటీ పడే సెగ్మెంట్ లో ఇంకా ఏ కార్లు కూడా సమానంగా రాలేవు. కానీ ఇక్కడ మనం మహేంద్ర XEV 9S పైన మాత్రమే ఫోకస్ చేద్దాం. ఇది మహేంద్ర నుంచి మొదటి 3 రో ఎలక్ట్రిక్ SUV. ఇప్పటికీ టాటా దగ్గర 7 సీటర్ EV లేదు. XEV 9S బేస్ మోడల్ 19.95 లక్షల నుంచి మొదలవుతుంది. టాప్ మోడల్ 29.45 లక్షల వరకు వెళ్తుంది. ఇక్కడ నుంచి మెయిన్ ప్రశ్న అయితే స్టార్ట్ అవుతుంది. మహేంద్ర తన 30 లక్షల ఎలక్ట్రిక్ SUV తో మెర్సిడీస్ 72 లక్షల EQB ఎలక్ట్రిక్ SUV ని ఎలా అవుట్డేటెడ్ గా ఇంకా తక్కువగా ఆఫరింగ్ చేస్తుందో తెలుసుకుందాం. దీన్ని నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కంపారిజన్ కోసం మహేంద్ర XEV 9S టాప్ వేరియంట్ అయితే తీసుకుందాం. ఆన్ రోడ్ సుమారు 30 లక్షలు పడుతుంది. మరోవైపు మెర్సిడీస్ బెంజ్ EQB, ఇవి 2 వేరియంట్స్ లో అయితే ఉన్నాయి. ఒకటి EQB 250 ప్లస్, రెండవది EQB 300. అయితే కంపారిజన్ కోసం EQB 250 ప్లస్ వేరియంట్ అయితే తీసుకుందాం. దీని ప్రైస్ 72.20 లక్షలు ఎక్స్ షోరూమ్. 2 కార్ల ప్రైస్ తేడా సుమారు 43 లక్షలు. అంతేకాదు మహేంద్ర XEV 9S 7 సీటర్, EQB 5 సీటర్. ఇప్పుడు 2 కార్ల డైమెన్షన్ అయితే కంపేర్ చేద్దాం. మెర్సిడీస్ EQB లెంత్ 4684 mm, మహేంద్ర XEV 9S 4737 mm. అంటే మహేంద్ర మెర్సిడీస్ కంటే పొడవుగా ఉంది. EQB విడ్త్ 2020 mm, XEV 9S 1900 mm. మెర్సిడీస్ కంటే కొంచెం తక్కువ విడ్త్. కానీ హైట్ లో మహేంద్ర మెర్సిడీస్ ను క్లియర్ గా ఓడిస్తుంది. అంటే మహేంద్ర XEV 9S బెటర్ రోడ్ ప్రెజెన్స్ అయితే ఇస్తుంది. ఇంకా వీల్ బేస్ EQB 2829 mm, XEV 9S 2762 mm, కొంచెం తక్కువ. కానీ గ్రౌండ్ క్లియరెన్స్ లో మహేంద్ర మెర్సిడీస్ ను భారీ మార్జిన్ తో ఓడిస్తుంది. EQB కి 165 mm మాత్రమే. అది మారుతి వ్యాగనారు, హుండై ఆరా, టాటా ఆల్ట్రోజ్ లో కూడా వస్తుంది. మొత్తం లెంత్, హైట్, గ్రౌండ్ క్లియరెన్స్ లో మహేంద్ర XEV 9S మెర్సిడీస్ EQB ని వెనక్కి నెట్టేస్తుంది. ఈ 3 కీ పాయింట్స్ లో మహేంద్ర XEV 9S మెర్సిడీస్ EQB కంటే బెటర్ గా ఉంది. ఇవన్నీ ప్రాక్టికల్ గా రోజువారీ యూసేజ్ లో చాలా ఉపయోగపడే పాయింట్స్. ఇప్పుడు బ్యాటరీ మరియు ప్లాట్ఫామ్ ని కంపేర్ చేద్దాం. మహేంద్ర XEV 9S పూర్తిగా బోర్న్ ఎలక్ట్రిక్ కారు. మహేంద్ర ఇన్ హౌస్ ఇన్గ్లో ప్లాట్ఫామ్ పైన బేస్డ్ అయ్యింది. ఇది చాలా స్ట్రాంగ్ ప్లాట్ఫామ్. ఇంకా XEV 9S 3 బ్యాటరీ ప్యాక్స్ లో వస్తుంది. 59 కిలోవాట్, 70 కిలోవాట్, 79 కిలోవాట్. అన్ని BYD సోర్స్ బ్యాటరీస్. ఎఫిషియన్సీ ఇంకా టెక్నాలజీలో అన్బీటబుల్. టాప్ మోడల్ 79 కిలోవాట్స్ తో వస్తుంది. ఇది 180 కిలోవాట్ చార్జర్ తో 20 నిమిషాల్లో 20 నుంచి 80% చార్జ్ అవుతుంది. అత్యంత ముఖ్యంగా ఈ బ్యాటరీ ప్యాక్ తో 679 కిలోమీటర్స్ రేంజ్ ఇస్తుంది. మరోవైపు మెర్సిడీస్ EQB మాత్రం ఒక ICE ప్లాట్ఫామ్ పైన ఆధారపడి ఈవీగా మార్చబడిన కారు. ఇది అసలు మెర్సిడీస్ GLB SUV యొక్క ఎలక్ట్రిక్ వర్షన్. సాధారణంగా కన్వర్టెడ్ ఈవీలు బాండ్ ఈవీస్ తో పోలిస్తే చాలా విషయాల్లో వెనకబడతాయి. EQB 250 ప్లస్ బ్యాటరీ వచ్చేసి 70.5 కిలోవాట్, మహేంద్ర కంటే 8.5 కిలోవాట్ తక్కువ.
ఛార్జింగ్ స్పీడ్ కూడా తక్కువే. 100 కిలోవాట్తో 35 నిమిషాలు 10 నుంచి 80% అయితే ఛార్జ్ అవుతుంది. రేంజ్ 535 కిలోమీటర్లు మాత్రమే వస్తుంది. అంటే మహేంద్ర కంటే దాదాపు 150 కిలోమీటర్లు తక్కువ. అంటే ప్లాట్ఫామ్, బ్యాటరీ, ఛార్జింగ్ స్పీడ్, రేంజ్ నాలుగిట్లోనూ మెర్సిడీస్ మహేంద్ర XEV 9S కు వెనకే ఉంది. ఇప్పుడు మెర్సిడీస్ కాబట్టి రైడ్ ఇంకా సస్పెన్షన్ బెటర్ అనుకుంటారు, కానీ ఇక్కడ కూడా మహేంద్ర మెర్సిడీస్ ను ఓడిస్తుంది. XEV 9S లో ఇంటెలిజెంట్ అడాప్టివ్ సస్పెన్షన్, ఇంకా ఫ్రంట్ మ్యాక్ఫర్సస్ స్ట్రట్ ఉంది. రేర్ లో ఫైలింగ్ ఉంది. మెర్సిడీస్ EQB లో ఎయిర్ సస్పెన్షన్ లేదు, ఫ్రంట్ మ్యాక్ఫరెన్స్ లేదు, రేర్ 3 లింక్ మాత్రమే. మహేంద్ర ఫైలింగ్ సెటప్ మెర్సిడీస్ 3 లింక్ కంటే బెటర్ గా హ్యాండిలింగ్ చేస్తుంది. ఇంకా స్టెబిలిటీ బాగుంటుంది, రైడ్ క్వాలిటీని ఇస్తుంది. ఇంకా పవర్ మరియు పెర్ఫార్మెన్స్ లో కూడా చాలా పెద్ద తేడా ఉంది. XEV 9S రేర్ వీల్ డ్రైవ్ తో వస్తుంది. ఇది 79 కిలోవాట్ వేరియంట్, 282 bhp పవర్, ఇంకా 380 Nm టార్క్ నిస్తుంది. ఇంకా 0 to 100 7 సెకండ్స్ లో రీచ్ అవుతుంది. టాప్ స్పీడ్ 202 km/h ఉంది. మెర్సిడీస్ EQB 250+ లో ఓన్లీ ఫ్రంట్ వీల్ డ్రైవ్ మాత్రమే ఉంది. ఇంకా 188 bhp పవర్ ఇస్తుంది, 385 Nm టార్క్ ఇస్తుంది. 0 to 100 8.9 సెకండ్స్ లో వెళ్తుంది. టాప్ స్పీడ్ 160 km/h మాత్రమే. దీంట్లో కూడా క్లియర్ గా XEV 9S మెర్సిడీస్ ని వెనక్కి నెట్టేస్తుంది. ఇంకా స్పేస్ మరియు ప్రాక్టికాలిటీలో మహేంద్ర మెర్సిడీస్ ను ఓడిస్తుంది. XEV 9S బెటర్ షోల్డర్ రూమ్ ఉంది. ఇంకా థర్డ్ రో ఫోల్డ్ చేస్తే 527 లీటర్ బూట్ స్పేస్ ఉంది. EQB లో 380 లీటర్స్ మాత్రమే. అంతేకాదు మహేంద్ర బాన్ EV కాబట్టి 150 లీటర్స్ ఫ్రంక్ కూడా ఇస్తుంది. EQB లో హుడ్ పూర్తిగా ఆక్యుపైడ్ గా ఉంటుంది. ఇప్పుడు మెర్సిడీస్ లగ్జరీ బ్రాండ్ కాబట్టి క్యాబిన్ ఫ్లష్ మరియు ఫ్యూచర్ ప్యాక్డ్ గా ఉంటుంది అనుకుంటారు, కానీ ఇక్కడ కూడా మహేంద్ర కొన్ని పాయింట్స్ లో గెలుస్తుంది. XEV 9S లో సెకండ్ రోలో వెంటిలేటెడ్ సీట్స్, అకోస్టిక్ లామినేటెడ్ గ్లాస్, ట్రిపుల్ స్క్రీన్ సెటప్, 16 స్పీకర్స్, హార్మన్ కార్డన్, ఆడియో విత్ డాల్బీ అట్మాస్, 16 మిలియన్ కలర్స్, ambient లైటింగ్, AR హుడ్, ఇన్ క్యాబిన్ కెమెరా, AI డిస్ప్లే, ఎయిర్ ప్యూరిఫైయర్, 5 రాడార్ల ADAS, ఇవన్నీ మనకి XEV 9S లో ఉన్నాయి. మెర్సిడీస్ EQB లో అయితే బెర్మాస్టర్ 12 స్పీకర్స్, ambient లైటింగ్, 64 కలర్స్ మాత్రమే. ఇంకా ADAS 3 రాడార్స్ మాత్రమే. మొత్తంగా ప్రతి పాయింట్ లో 30 లక్షల మహేంద్ర XEV 9S 72 లక్షల మెర్సిడీస్ EQB కంటే ఎక్కువ వాల్యూ ఆఫర్ చేస్తుంది. కేవలం మెర్సిడీస్ లోగో కోసం మాత్రమే సుమారు 43 లక్షలు ఎక్స్ట్రా ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరే కామెంట్స్ లో చెప్పండి.